ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన పరలోకపు తండ్రి మనకి మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ లోకపు తండ్రులు మనం చూసుకున్నప్పుడు మనం ఏదన్నా ఒక వస్తువు కావాలని అడిగితే ఆ వస్తువులో మంచి వస్తువే ఇవ్వాలి, మనకు హాని అయ్యేది మనకి ఎవరండి ఈ లోకంలోని తల్లిదండ్రులు కూడా. మన పరలోకపు తండ్రి అంతకాడికి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మన పరలోకపు తండ్రి మనకు మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. మనము మంచి ఈవులను కోరుకుంటున్నామా? మన ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలండి. మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసరమైన ఆలోచన మనం ఆలోచిస్తూ అది ప్రార్థనలో పెడతామో అవి మంచి ఈవులు దేవుడు ఖచ్చితంగా దయచేస్తారు. దేవుడు చిత్తము లేని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో అవి దేవుడు కూడా ఇవ్వడండి. ఒకవేళ అవి మనకు వచ్చినా కూడా మనం అవి పెట్టుకొని సంతోషంగా జీవించలేము. పరలోకపు తండ్రి మనకి మంచి ఈవులను ఇవ్వాలనే కోరుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను చూసుకున్నప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, తమ బిడ్డని పట్టించుకోరండి. ఈ లోకానుసారమైనటువంటి జీవితాలు జీవించి తమ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. అయినా అలాంటి వాళ్ళకు కూడా దేవుడు మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మనం ఎప్పుడైతే దేవుని సొంత రక్షకుడికి అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని దేవుని మార్గంలో మనం ఎప్పుడైతే జీవిస్తుంటామో దేవుడు ఇహమందు పరమందు కూడా ఆయనతో కుడి పార్శ్వంలో కూర్చునేదానికి, మనం పరలోకానికి వెళ్ళేదానికి, ఆయన సేవలో ముందుకు కొనసాగేదానికి దేవుడు ప్రతి ఒక్క మానవాళికి సువర్ణ అవకాశం ఇస్తున్నాడండి. దేవుడు ఇచ్చే అవకాశాలు మనము ఉపయోగించుకునే బిడ్డలుగా ఉండాలా. మనము మన కాళ్ళతో మనం తన్నుకుంటే దానికి ఎవరండి బాధ్యుడు? కాబట్టి మనం ఈ లోకంలో ఎంత జాగ్రత్తగా జీవించాల్సి ఉంటుంది. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి దేవుని వాక్యానుసారంగా చిత్తానుసారంగా జీవిస్తాము. ఆయన ఈవులను మనం పొందుకునే బిడ్డలుగా ఉంటాము. కాబట్టి దేవుని మార్గంలో మనం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మార్గంలో నడిచే మంచి మనసును దయచేయండి అయ్యా. సాతాన్ని మేము వెళ్ళగొట్టే శక్తిని దయచేయండి అయ్యా. మీరు మాకు మంచి ఈవులను ఇవ్వాలని కోరుకుంటున్నారయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులే వేసే తమ బిడ్డకి మంచిదే ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు. వేసే మీరు ఇంకా పరలోకపు తండ్రి, వేసే మీరు ఇంకా ఎంతగానో గొప్పగా ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే మా జీవితాలు మీకు సమర్పించుకోవాలి. ఈ లోకంలో తల్లిదండ్రికి ఆ బిడ్డ మాట వింటేనే ఇస్తారు. మేము కూడా మీ మాట వింటే, మీ వాక్యానుసారంగా జీవిస్తే, మీ చిత్తాన్ని గైకొని ప్రార్థన చేస్తే మాకు వస్తుంది. ఒకసారి చాలా జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకాల. ఈ లోకంలో కుడి ఎడమలకు తిరిగితే మేము ఖచ్చితంగా వేసి ఆ పాతాళం, నరకం, కటిక చీకట్లోకి వెళ్ళేదానికి వేసి మేము ఈ లోకం అమాంతంగా వేసే మనుషుల్ని మింగి వేస్తుంటుంది. పాతాళంలోకి పడిపోతూ ఉన్నాయి ఎన్నో ఆత్మను. ఒకసారి జ్ఞాపకం చేసుకొని మేము పడిపోక మీ వాక్యంలో జీవించి మేము వెలుగుగా ఇతరులను కూడా వెలిగించి అనేక మంది కింద పడిపోక పరలోకానికి ఎక్కువచ్చే మంచి కృపను దయచేయమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఇదే కాలపు దీంతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరించున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్